ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యైతత్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఓ సాధక, నీకోసం రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఉపదేశించాము. దీనిని నిశ్శేషంగా విమర్శ చేసుకో, ఆలోచించుకో. నువ్వు ఎట్లా కోరుకుంటావో, ఇలా ఏం చేద్దాం అనుకుంటావో అట్లా చెయ్యి. యూజ్ యువర్ ఫ్రీ విల్. దెర్ ఇస్ నో కంపల్షన్. మోక్ష కెన్ వెయిట్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ. You better understand this very clearly. That was the instruction in 63rd verse. 64. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః. అయిపోయిందయ్యా, అంతా చెప్పేశాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేశాడు భగవంతుడు. అనేసి మళ్ళా వెనక్కి పిలుస్తున్నాడు. పిలిచి సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః. ఇంకా రహస్యాతి రహస్యమైన విషయాన్ని మరొక్కసారి నా ఈ పరమమైనటువంటి మాటలను అవతరించు, విను జాగ్రత్తగా. శృణు. ఎందుకు? ఇష్టోసి మే దృఢమితి. యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ. చాలా ప్రియుడు కనుక. తతః, అందువలన, తే, నీకు, హితం, మంచిని కలిగించే విషయాన్ని వక్ష్యామి, చెప్పబోతున్నాను. కిం తత్ ఇది ఆహ. ఆ విషయం ఏమిటి? మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఈ శ్లోకము అందరూ కంఠస్థం చేయండి. అడగకుండానే చెప్పగలిగి ఉండాలి ఈ శ్లోకాన్ని. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాః భవ మద్భక్తః భవ మద్యాజీ భవ. మాం నమస్కురు. మాం ఏవ యేష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియః అసి మే. మత్మనాః మద్భక్తః మద్యాజీ చ భవ. భవ అన్నిటికీ కలుపుకోవాలి. మన్మనాః భవ మద్భక్తః భవ మద్యాజీ చ భవ. మాం నమస్కురు. ఏవం కృత్వా, ఈ విధముగా చేసి, త్వం, నీవు, మాం ఏవ యేష్యసి, ఇది, తప్పక నన్నే పొందెదవు. తే, నీకు, సత్యం ప్రతిజానే,
అంటే సత్యాన్ని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎక్కడైనా భగవంతుడి దగ్గర బుద్ధిగా ఉంటాను, భక్తి ధ్యాన కర్మ జ్ఞానయోగాలలో ఉంటానని ప్రామిస్ చేస్తారు. ఇక్కడ భగవంతుడే ప్రామిస్ చేస్తున్నాడు భక్తుడికి, నాయనా ఈ మార్గం నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, దీన్ని మించింది లేదు అంటూ ప్రతిజాని సత్యంతే ప్రియ అసిమే. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? ఎందుకు గురువుగారు అన్నీ మనకి బోధిస్తారు? ఆయనకేం పని లేక ఆయనకు తెలియదనా? ప్రియో అసిమి, ఇష్టో అసిమి, నాకు చాలా ఇష్టడవు, ప్రియుడవు. కాబట్టి ప్రతి సాధకుడు, ప్రతి భక్తుడు, ప్రతి ముక్షు భగవంతునికి అత్యంత ప్రియమైన వాడే. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మన్మనాహ్ అంటే నాయందే మనస్సు నెల్పిన వాడవును, మద్భక్త నాయందే భక్తి గలవాడవును, మద్యాజీ నన్నే ఆరాధించేవాడవును, భవా కమ్ము ఇన్స్ట్రక్షన్, భవా పిబా వద అన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్. భవా కమ్ము, మాం నాకు, నమస్కురు నన్నే నమస్కరించు, బీ రివరెంట్ టువర్డ్స్ మీ. ఇక్కడ మీ అంటే ఏమిటి? నేను అంటే ఈశ్వరుడు. అది ఆ భగవంతుని అందే ఇవన్నీ లగ్నం చేయాలి. ఏవం కృత్వా ఈ విధముగా చేయుట వలన త్వం నీవు మాం ఏవా నన్నే ఏష్యసి పొందెదవు, తే నీకు సత్యం ప్రతిజానే సత్యంగా సత్యమైనటువంటి దీనిని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఎందుకు అంతలా చెప్పవలసి వచ్చింది? యత ఎందువలన? మే నాకు, త్వం నీవు, ప్రియ అసి మిక్కిలి ఇష్టమైన వాడవు కదా, ఇష్టమైన వాడవు కనుక. చాలా చరమశ్లోకం 65వ శ్లోకము సంక్షిప్తంగా చెప్పుకోవాలి. తరువాత వచ్చే శ్లోకము ఇంకా ముఖ్యము. ఈ 2 శ్లోకములు గీత యొక్క పిండిత సారాంశము. ఈ శ్లోకము తరువాత వచ్చే శ్లోకము కూడా సంక్షిప్తానికి సంక్షిప్తానికి సంక్షిప్త శ్లోకాలని చెప్పవచ్చు. ఎందుకు? గీతయే ఉపనిషత్తు యొక్క సంక్షిప్త సారము. అటువంటి గీత యొక్క సారము 18వ అధ్యాయంలో 63 వరకు సంక్షిప్తానికి సంక్షిప్తం. ఆ సంక్షిప్తానికి సంక్షిప్తమైనటువంటి 2 మార్గాలు, ఒకటి కర్మయోగ మార్గము, రెండవది జ్ఞానయోగం. వాటిని మళ్ళీ 2 శ్లోకాలలో సంక్షిప్తంగా చెప్తున్నారు. కాబట్టి ఇది సంక్షిప్తానికి సంక్షిప్తానికి సంక్షిప్త శ్లోకాలు. ఉపనిషత్ సారమైనటువంటి గీతాశాస్త్రమునకు 18వ అధ్యాయం సంక్షిప్తం, 63వ శ్లోకం వరకు సంక్షిప్తం. 64వ శ్లోకంలో నాకు నువ్వు చాలా ఇష్టడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 జాగ్రత్తగా విను అన్నారు. చేత 65, 66 మరువకుడు. ఆమరణాంతం ఈ శ్లోకాలను జ్ఞాపకం పెట్టుకోండి, రోజు వితర్కించుకోండి. వీటి యందు నిలబడగలిగితే గీతాశాస్త్రం మొత్తం అర్థమైనట్టే. ఈ శ్లోకాన్ని కర్మయోగానికి ఏకశ్లోకి అని చెప్పవచ్చు. ఏకశ్లోకి కర్మయోగం చెప్పవయ్యా అని అన్నారనుకోండి, మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మాం ఏవయేష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అంటూ వస్తుంది. 2వ శ్లోకాన్ని తరువాత రాబోయే 66వ శ్లోకాన్ని జ్ఞానయోగానికి ఏకశ్లోకి అని చెప్పుకోవచ్చు. ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు అత్యుత్తమమైనటువంటి శ్లోకంగా ఎన్నుకున్నారు. తర్వాత దాన్ని రామానుజాచార్యుల వారు అత్యుత్తమమైన శ్లోకంగా ఎంపిక చేశారు. అందువల్ల ఈ 2 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి. రెండిటిలోనూ మొత్తం గీతాసారం వస్తుంది. మిగతా గీతాబోధను అర్థం చేసుకుని ఒకవేళ కాలంలో మరిచిపోయినా ఈ 2 శ్లోకాలను మర్చిపోకూడదు.
కర్మయోగం అంటే దైవ ప్రధానంగా ఉన్న జీవన మార్గం. ఈ శ్లోకము కర్మయోగానికి అత్యంత సారభూతమైనటువంటి శ్లోకం. దైవాన్ని ప్రధానంగా చేసుకొని సమాజానికి ఉపయోగపడే ప్రయోజనపూర్వకమైన కర్మలను చేయటమే కర్మయోగము. జ్ఞానయోగం అంటే జ్ఞానం ప్రధానంగా ఉన్న జీవన విధానాన్ని అవలంబించి నైష్కర్మ్య సిద్ధిని సాధించి సర్వకర్మ పరిత్యాగంతో జీవించడము జ్ఞానయోగము. అది అందరికీ సాధ్యపడదు. మధ్యమాధికారులకు, ఉత్తమ అధికారులకు మాత్రం అనేకంగా సాధ్యపడేటటువంటి ఈ కర్మయోగాన్ని మరొక్కసారి క్రోడీకరించుకుందాం. ఈ శ్లోకంలో పరమాత్మ కర్మయోగం గురించి సంక్షిప్తంగా చెప్తున్నారు. కర్మయోగం అంటే దైవచింతన ఉన్న జీవనాన్ని నడపడం. దైవచింతన ఉన్న జీవనం రెండు ముఖ్య సాధనాలను కలిగి ఉంటుంది. ఒకటి నిత్య పూజ, రెండవది స్వాధ్యాయము. ప్రేయర్ ఈజ్ ది ఈజియెస్ట్ మీన్స్ టు రీచ్ ది లార్డ్ అన్నారు బెస్ట్ అన్నవాడు. ప్రేయర్ లేని జీవితము దీపము లేని ఇల్లు వంటిది. నిత్య పూజ, ఆరాధన, అంకిత భావం ఏదైతే ఉందో దానినే ప్రార్థన అంటున్నారు. రోజు కొంతసేపు ప్రత్యేకించి భగవంతునికి ప్రార్థన చేయాలి. భగవంతుడు ఎవరని ప్రశ్నించవద్దు. మీకు ఏది మనసున భగవంతుడుగా తోస్తే దాన్నే తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవం, మీ ఇష్టదైవం ఏదో వెంకటేశ్వరుడు, వారినే తీసుకోండి. అటువంటి దైవ ప్రార్థన లేనటువంటి జీవుని యొక్క జీవితము నిస్సారము. వాడు చెదపురుగులతో సమానము. అటువంటి వాడి బ్రతుకు. వీరిని బట్టి ఎంతసేపు చేస్తారో మీరే నిర్ణయించుకోండి. అరగంట చేస్తారా, ఒక గంట చేస్తారా, పావు గంట చేస్తారా? ఇక్కడ పువ్వులను సమర్పించడము ఒక సింబాలిజం, గంధము సమర్పించడం ఒక సింబాలిజం. మిగతా షోడశోపచారములు చేయవద్దనడం లేదు, అవి సింబాలిజం. ఆ సింబల్స్ని కొంచెం పక్కకు పెట్టి స్పెషల్ ప్రేయర్స్ని తగ్గించుకొని ముఖ్యంగా మనసును సమర్పించడం అనేటటువంటి దానిని అర్థం చేసుకుని లోతుగా మనసుతో గాఢంగా భగవంతుని ప్రేమిస్తూ ఒక 10-15 నిమిషాల పాటు ప్రతి దినము ప్రార్థన చేయవలసి ఉన్నది. ప్రార్థన అనేటటువంటిది భగవంతునికి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనము. ఈ ప్రార్థనను ఎప్పుడు చేస్తాము అనేటటువంటిది పొద్దున్న పూట చేసుకోవచ్చు, సాయంకాలం చేసుకోవచ్చు, 2 సార్లు చేయవచ్చు, ఒకసారి చేయవచ్చు. సమయము 15 నిమిషముల నుంచి 30 నిమిషముల వరకు. ఆ ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు, లేకపోతే ప్రకృతి శక్తి అయినటువంటి గాలిదేవుడిని, నీటిని, లేక భూమిని, సూర్యుని, చంద్రుని ఎవరినైనా ప్రతీకగా పెట్టుకుని అర్చన మనస్సునందు అర్చన చేయాలి. ఇదే మానస పూజ. రాత్రి 1 గంట వరకు టీవీ చూసి పాతాకాని కొట్టి వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ పొద్దున్న 9 గంటలకు లేస్తానంటే కుదరదు. అది మానవ జీవితం కాదు. సూర్యోదయం కన్నా ముందే లేవాలి. సూర్యోదయం అవుతూ ఉండగానన్నా లేవాలి. కొంత సమయాన్ని ప్రార్థనకు కేటాయించుకోవాలి. అది ఏ రూపంలోనట ఉండనివ్వండి. అర్చన కావచ్చు, జపం కావచ్చు, పూజ కావచ్చు, దీపం వెలిగించడం కావచ్చు, ధ్యానం కావచ్చు, నిధిధ్యాసన కావచ్చు. మీ ఇష్టం. ఏ టైప్ ఆఫ్ పూజ చేసినా, అర్చన చేసినా, ప్రార్థన చేసినా గమ్యం ఒక్కటే. వీటన్నిటినీ కలిపితేనే ప్రార్థన అంటారు. కర్మయోగానికి 2 స్తంభములు. ఒకటి ప్రార్థన, నిరంతర దైవ చింతన. రెండవది స్వాధ్యయనము. స్వాధ్యాయ అన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనేన ప్రమదితవ్యం అంటూ అక్కడ తైత్రేయ ఉపనిషత్తులో నేర్పించారు కదా. ఏమిటి స్వ అధ్యయనము? స్వ అంటే నాకు సంబంధించిన విషయము, అంటే నేనెవరు అని వితర్కించుకోవడం. ఈ విషయానికి కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. నేను ఈ శరీర ఇంద్రియాలు ధరించి ఉన్న ఒక మానవ రూపమనా, లేక ఇంతకంటే లోతుగా ఉన్న వేరే తత్వమనా అనే విషయాన్ని వితర్కించుకున్నటువంటి మానవుని జీవితము
బూడిదలో పోసినటువంటి పన్నీరు వంటిదవుతుందని మహాత్ములు బోధిస్తున్నారు. కాబట్టి రెండవ సాధన అనే విషయాన్ని ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. భగవద్గీతను అధ్యయనం చేయడం కావచ్చు, ఇతర మత గ్రంథాలను లోతుగా అధ్యయనం చేయడం కావచ్చు, పురాణాలను కావచ్చు, ఇతిహాసాలను కావచ్చు, అన్నిటిలోనూ భగవద్భక్తిని ప్రేరేపించేవి. ఇంకా జాగ్రత్తగా ఉపనిషత్తులనే అధ్యయనం చేయగలిగితే స్వాధ్యాయనంగా మరీ మంచిది. పంచమహాయజ్ఞాలు ఉంటాయి: దేవరుణం, పితృరుణం, లోకరుణం, ఋషి రుణము, బ్రహ్మరుణము అంటారు. వీటిని బ్రహ్మయజ్ఞం కింద వస్తుంది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, లోకయజ్ఞం అలా చెప్తూ బ్రహ్మయజ్ఞం ఉంటుంది. స్వాధ్యయనం అంటే బ్రహ్మయజ్ఞం. స్వాధ్యయనం చేయాలంటే బెస్ట్ ప్రస్థానత్రయం: ఉపనిషత్తు, భగవద్గీత, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులను బోధించి వివరించేటటువంటి బ్రహ్మసూత్రాలు. వీటిలో ఏ దానినైనా గట్టిగా పట్టుకొని అధ్యయనం చేయాలి. అంటే ఏమిటి? రెండు: ఒకటి ప్రార్థన, రెండు స్వాధ్యయనము. ఇది లేని బ్రతుకు బ్రతుకే కాదు. కమలేసు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాలర అంతరములుగాక. చక్రి చింతలేని జన్మము జన్మమే పాత యుగము తోడి పశువుగాక. గీతను పారాయణం చేయడం కాదు, గీతను అధ్యయనం చేయడం అంటే అర్థం చేసుకొని అవలంబించి ఆ మార్గంలో నడుచుకోవడమే అధ్యయనం అనబడుతుంది. అధ్యయన భారతి అంటే వినికిడి భారతి కాదు. ఆ విన్న దానిని నడుచుకునేటటువంటి పద్ధతిలో వెళ్ళడం అనేదే అధ్యయన భారతి యొక్క ధ్యేయం. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. In one sentence, he has summarized these two. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ఆ భగవంతుని యొక్క రూపాన్ని ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండు, ప్రార్థన చేసుకో. సరిపడుతుందా? స్వాధ్యయనము, గీతాధ్యయనం కావాలి. గేయం గీత నామ సహస్రం. విష్ణు సహస్రనామాన్ని కానీ గీతను కానీ గేయం పాడవలసి ఉన్నది. భజగోవిందంలో ఫండమెంటల్ ఇన్స్ట్రక్షన్. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగతి మనీషం ధ్యేయం దీన జనాయతు విత్తం భజ గోవిందం. గీతను అందరూ అధ్యయనం చేసి తీరాలి అంటూ పరమగురువులు శంకరాచార్యుల వారు బోధించి ఉన్నారు. ఆ విధంగా దైవ చింతనలో మొదటి దశ దైవ ప్రార్థన, రెండవది స్వాధ్యయనము లేక గీత అధ్యయనము. ఇష్టదేవత, ఏ ఇష్టదేవతనైనా కొలుచుకోవచ్చు. రెండు సాధనలు చేస్తూ చేస్తూ వస్తే తనలో గొప్ప మార్పు వచ్చినట్లు ఎవరికి వారికే తెలుస్తుంది. ఎందుకంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే అతనికి మామూలు అంశాల గురించి బాగా అర్థమవుతుంది. మూడు రకాలుగా కనిపిస్తుంది ప్రపంచము: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. వీటిని విమర్శ చేసి శాస్త్రాధ్యయనం చేస్తే ఈ జీవుడెవరు, ఈ జగత్తేమిటి, ఆ ఈశ్వరుడేమిటి, ఈ మూడిటికే ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి అనే విషయాన్ని లోతుగా అర్థమైన కొద్దీ దృక్పథంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. దృక్పథంలోనే కాదు, జీవితం పట్ల, జీవితం యొక్క లక్ష్యాల పట్ల ఉన్నటువంటి అవగాహన కూడా అద్భుతంగా పరిణామాన్ని పొందుతుంది. ఇదే ఇన్ఫర్మేషన్ టు ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. కొన్ని ప్రశ్నలకు, జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, నాకు బలికి నలికి ఏమిటి తేడా, ఎందుకు ఇలా జీవిస్తున్నాము, జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు ఏమిటి అనే వాటికి చక్కటి సమాధానాలు ఈ రెండు కార్యక్రమాలు చేయడం మొదలు పెడితే ప్రార్థన స్వాధ్యయనంతో ఏర్పడతాయి. మొదటి దశ ప్రార్థన స్వాధ్యయనం,
నిరంతరం తంబురా శృతిలాగా కొనసాగుతూ ఉండాలి. చూడండి, పాట పాడుతున్న స్టేజ్ మీద ఉండేటటువంటి గాయకుడు ఆయన ఏ రాగాన్ని, ఏ స్వరాన్ని ఏ స్థాయిలో ఆలపిస్తున్నా వెనుకాలన్న తంబురా శృతి మీద మనసు ఉంచే ఉంటాడు. అదేవిధంగా జీవితంలో చేస్తున్న ప్రతి పని కూడా వెనుకాల భగవత్ చింతన, ప్రార్థన, స్వాధ్యాయనం అనేటటువంటివి పెనవేసుకుని ఉండాలి. వనమాలి గదీశార్గి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఏమిటవుతాడు అప్పుడు? భగవంతుడు ప్రథమ మిత్రుడవుతాడు. తోటి మనుషులతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు పలికినా పలకకపోయినా, ఆదరించినా నిరసించినా అతనికి భగవంతుడు పిలిస్తే పలుకుతాడు. ప్రాథమిక బంధం భగవంతునితో పెట్టుకుంటాడు, ఇతరులతో కాదు. ఇష్టదేవత రూపంలో ఉంటుంది. ఇదే మన ఆచార్యులైనటువంటి అన్నమాచార్యులు, పురంధరదాసు, త్యాగయ్య, రామదాసు వీళ్ళంతా వాళ్ళ ఆరాధ్య దైవాన్ని అత్యంత ఆప్తమిత్రుడుగా పెట్టుకుని జీవించి తరించారు. లక్ష్యం ఏమిటి? జీవితంలో అనేక రకములైనటువంటి లక్ష్యాలు, పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈ భావనలో సాధకుడైన వాడు దైవపరమైనటువంటి జీవితాన్ని నడిపిస్తూ ఉంటే భగవంతుడు తన జీవితంలో తోడు మాత్రమే కాదు, భగవంతుడే తను చేసుకోవలసిన అంతిమ లక్ష్యమని శాస్త్రం ద్వారా తెలుసుకుంటాడు. అంతకుముందు లౌకిక లక్ష్యాలను పొందడానికి అనేకంగా పనులు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. దీనికి దైవం యొక్క తోడు కావాలని భావిస్తూ ఉంటాడు. ఏ పని చేసినా దైవమా నీ కృపతోనే నేను చేయగలను, నీవే నన్ను సమర్థవంతుణ్ణి చెయ్యి అని ప్రార్థించుకుంటూ ఉంటాడు. ఈ విధముగా ఉన్నటువంటి 1,90,000 లక్ష్యాలు ఉంటాయి జీవితంలో. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాలు. ఆ లక్ష్యాలన్నిటినీ ఒక్కదాని తర్వాత ఒకటి సాధించాలనే ఆరాటం తగ్గుతుంది. అంతకుముందు భగవంతుడు అతను లక్ష్యాలను పొందడానికి సహాయపడే మిత్రుడు. ఇప్పుడు ఏమైంది? ప్రార్థన, దైవచింతన, స్వాధ్యాయనం అనేటటువంటి ఈ 2 అంశముల వలన భగవంతుడు ముఖ్య లక్ష్యాలలో ఫస్ట్ 100లోకి వస్తాడు. లక్ష్యాలలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎక్కడో ఉండేటటువంటి భగవంతుడు మొదటి 10లోకి నిదానంగా వస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు ముఖ్యమైనటువంటి లక్ష్యాలలో చేరుతాడో అప్పుడు భగవంతునికి ఒక క్రొత్త పేరు వస్తుంది. ఆ పేరేమిటో తెలుసా? మోక్షం. మోక్షాన్ని సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అప్పుడు ముముక్షు అవుతాడు. మోక్తుం ఇచ్ఛా ముముక్షత అన్నారు. అంటే ఎప్పుడైతే భగవంతుడు లేదా మోక్షం లక్ష్యాలలో ఒకటిగా మారుతుందో అప్పుడు జీవితం అంతా ఆధ్యాత్మికత పెనవేసుకుంటుంది. ఆధ్యాత్మికత చోటు చేసుకున్న జీవితంలో దైవ చింతన మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మికతతో కూడిన దైవ చింతనలో భగవంతుడు తోడుగా ఉంటే దైవ చింతన, భగవంతుడు లక్ష్యాలలో ఒకటి అయితే ఆధ్యాత్మికత. భగవంతుడు తోడు అనుకుని చేసేటటువంటి వాడు ఇప్పుడు భగవంతుడు నాకు ఒక లక్ష్యము, ఆ భగవంతుడిని లక్ష్యంగా చేసుకొని ఆ 10 లక్ష్యాలలో ముఖ్య లక్ష్యము భగవంతుడే. నాకు ఏ లక్ష్యాలన్నా నాకు లక్ష్యం లేదు, ఈ ఒక్క లక్ష్యమే నాకు ముఖ్యమైనది. ప్రాథమికంగా దైవచింతన కొనసాగిస్తూ ప్రార్థన చేసుకుంటూ స్వాధ్యాయనంలో దైవమే ప్రథమ లక్ష్యము అని తెలుస్తుంది. ఎప్పుడైతే దైవమే ముఖ్యమైన ప్రథమ లక్ష్యమని తెలుసుకున్నాడో అప్పుడు ఆ లక్ష్యముల లిస్టు జారిపోతుంది. మిగతా లక్ష్యాలు ఎందుకు పనికిరానివి అనేటటువంటివి తెలుస్తుంది. అటువంటి స్థితిలో ఏకైక లక్ష్యము దైవమే అవుతుంది. అదే ముముక్షత. ముముక్షుగా మారాక కూడా దశలు మారుకుంటూ రావాలి. మంద అధికారి నుంచి మధ్యమ అధికారి నుంచి ఉత్తమ అధికారి తత్వాలను, లక్షణాలను పెంపొందించుకుంటూ భగవంతుడు అనేటటువంటి మోక్షం అనేటటువంటిది అంతిమ లక్ష్యంగా, ప్రధాన లక్ష్యంగా మలుచుకోవాలి. దీనికి ఆరంభమేమిటి? మర్చిపోకూడదు ప్రార్థన, స్వాధ్యాయనం. అలా ముందుకు సాగితే దైవచింతనతో కూడినటువంటి జీవన విధానం, ప్రధాన లక్ష్యమైనటువంటి భగవంతుడు ముఖ్యుడవుతాడు.
తక్కిన లక్ష్యాలన్నీ దీని ముందు దిగదుడుపైపోతాయి, వీగిపోతాయి. భగవంతుడనే లక్ష్యం ఎంత బలాన్ని పుంజుకుంటూ వస్తే అంతగా తక్కిన లక్ష్యాలు తమ శక్తిని, ఇంపార్టెన్స్ని కోల్పోతూ ఉంటాయి. తక్కినవి ఇంకా ఎన్నున్నాయి? ఇంకా ఏవీ లేవు. ఒక్కటే లక్ష్యం. చిన్నప్పుడు బొమ్మలతో అందరం ఆడుకున్నాం. ఇప్పుడు పెద్దయ్యాక ఆ బొమ్మల మీద మక్కువ, మమకారం ఉంటుందా? వాటితో ఆడతామా? ఆడము. అంటే మనకు లక్ష్యం ఉండదు. మనకు ఉండేటటువంటి లక్ష్యము ఒక్కటే. అదే భగవత్ చింతన, భగవంతుని చేరడం. ఈ విధంగా మోక్షేచ్ఛ తక్కిన లక్ష్యాలన్నింటినీ మాయం చేస్తుంది. మోక్షేచ్ఛనే ఈశ్వరేచ్ఛ లేక ముముక్షుత్వం అని కూడా చెప్పవచ్చు. ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనేటటువంటి కోరికయే మోక్షేచ్ఛ, అదే ముముక్షుత్వం. ఇప్పుడు ఇంకా లక్ష్యం ఒకటే మిగిలితే దాన్ని మొట్టమొదటి లక్ష్యం అంటానా? అనను. ఎందుకు? మిగతా లక్ష్యాలన్నీ ఆల్ అదర్ టార్గెట్స్ ఆర్ అన్నల్డ్. ఎక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టాము, ఎక్కడకు చేరాము చూడండి. భగవంతుడు తనకు తోడుగా ఉన్నాడు అనుకున్నటువంటి వాడు, భగవంతుడు నా లక్ష్యాలలో 10లో ఒకడు అనుకున్నవాడు భగవంతుడే అంతిమ లక్ష్యమని గ్రహించాడు. ఏ సాధకుడైతే ఈ దశను చేరుకుంటాడు అంటే జీవితంలో ఉండాల్సినటువంటి ఏకైక లక్ష్యం మోక్షం అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు కర్మయోగం పూర్తి చేసినట్లవుతుంది. అతను రెండవ దశకు తయారైనట్టు, అంటే రెండవ దశ జ్ఞానయోగం, దానితో తయారైనట్టు తెలుస్తుంది. ఈ మన్మనాభవ అనే శ్లోకము 9:34 అధ్యాయంలో 34వ శ్లోకంగా కూడా స్వల్ప వ్యత్యాసంతో మనకు బోధించబడినది. మన్మనాభవ మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త ఇవం ఆత్మానం మత్పరాయణ. మామే వైష్యసి వరకు సేమే, యుక్త ఇవం ఆత్మానం మత్పరాయణ అని అక్కడుంది. ఇక్కడ సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని ఇక్కడ ఉన్నది. అంతే వ్యత్యాసం. 5 అంశాలు ఉన్నాయి. ఏం చెప్పారు ఇక్కడ? మద్భక్తి. ఈ అంశాలను కొంచెం మార్చుకొని నేర్చుకోవాలి. వరుస క్రమాన్ని మార్చుకుంటాం. మొదట మద్భక్త పెట్టుకోవాలి, తరువాత మత్పరాయణ పెట్టుకోవాలి, తరువాత మన్మనాభవ పెట్టుకోవాలి, తరువాత మద్యాజీ భవ. మద్భక్త భవ, మత్పరాయణ భవ, మన్మనాహ భవ, మద్యాజీ భవ అంటూ ఈ 4 దశలను దాటితే అప్పుడు కర్మయోగం పరిసమాప్తి అవుతుంది. ఏవం కృత్వా ఏవం ఆత్మానం యుక్త్వా మామేవ యేష్యసి. నన్నే పొందగలవు. సత్యం, 100కి 100 నిజం. గ్యారంటీ కార్డు ఇస్తున్నారు పరమాత్మ. 3 నెలలకో 6 నెలలకే కాదు, ఆ జీవితాంతము ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. సత్యం తే నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఇవన్నీ పాటిస్తే నువ్వు మారుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అయితే పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టు మార్పు వస్తే కానీ భగవద్గీతను అధ్యయనం చేయను, భగవద్గీతను అధ్యయనం చేస్తే కానీ మార్పు రాదు. మరి ఎలాగా? మార్పు వస్తే అధ్యయనం చేస్తాను భగవద్గీతను, స్వాధ్యయనం కొనసాగిస్తాను. భగవద్గీతను అధ్యయనం చేస్తే కానీ మార్పు రాదు. అంటే భగవద్గీత మార్పు తీసుకొని వస్తుందని హామీ ఇవ్వగలమా? ఖచ్చితంగా. ప్రతిజ్ఞాని ప్రియోసిమే అంటున్నారు. ప్రియసిమే, నీవు నాకు చాలా ఇష్టడవు, నేను నీకు లేనిపోలు ఆశలు చూపటం లేదు అంటూ నాకు చాలా ఇష్టోసిమే సఖాచేతి అని 11వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. చాలా ప్రియమైన వ్యక్తి యొక్క మేలు కోరుతాడు. కాబట్టి దైవ చింతనతో కూడినటువంటి జీవన విధానాన్ని నమ్మకంగా పాటించండి. ఇది మొదటి దశ కర్మయోగం. ఇంకా 4 రకాలైనటువంటి స్టెప్స్ చెప్పారు. మద్భక్త భవ, మన్మనాహ భవ, మత్పరాయణ భవ, మన్మనాహ భవ, మద్యాజీ భవ. ఆ విషయాలను రేపు వితర్కించుకుందాం. అందరికీ భగవద్భక్తి, భగవచ్చింతన ఏర్పడాలని కోరుకుంటూ అహమస్మి 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 అహమస్మి
అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం, సోహం. స్వస్తి.